మీ ఇద్దరు మేడం, చూస్తూ చాలా పెరిగింది. మంచి మంచి మూవీస్ చేశారు. అంటే ఎందుకు ఇంత లేట్ అయింది, ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు మేడం? ఈ సినిమా జనరల్గా జనరల్గా అంటే ఈ సినిమా ఇప్పుడు వచ్చింది కానీ గ్యాప్ ఎక్కువైంది కదా. అంటే నేను అదే అడుగుతుంటాను, మనిషి నాకు ఎందుకు రావంటారు ఆ సినిమాలు అంటే జనాలకి నేను అర్థం కాక నేను ఏం చేస్తానని తెలియక ఇట్స్ అ క్వశ్చన్ నన్ను నేను అడుగుతానండి. ఇందాక మహేష్ అన్నాడు ఏంటి మన పుష్పలో అనసూయ గారి క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ మేడం చేస్తే బాగుంటుంది అని అన్నాడు. సో నిజంగా యాక్చువల్లీ మేమిద్దరం చాలాసార్లు డిస్కస్ చేసాము అది. అలాంటి క్యారెక్టర్లకి చాలా స్పేస్ ఉంది. అలాంటి క్యారెక్టర్లు మేడంకి వస్తే చాలా బాగుంటాయి యాక్చువల్లీ. అదే రైట్ టైం రైట్. అనసూయ అంత బాగా చేయగలిగి ఉండేదాన్నో కాదో నాకు తెలీదు. షీ వాజ్ ఫెంటాస్టిక్ ఇన్ దట్ మూవీ. ఐ ఫీల్ గ్రేట్ఫుల్ దట్ ఒక పవర్ఫుల్ లేడీని చూసి నన్ను తలుచుకున్నారని. తన్ని తీసేయడం కాదు ఆ సినిమా నుంచి. నేనైతే బాగా చేసుంటానని, నేనైతే అంత బాగా చేసుండేదాన్నో కాదో నాకు తెలియదు. బట్ షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. అంత రాగా, అంత రియల్గా, అంత స్ట్రాంగ్గా అందరూ అంత ఫ్రీడమ్ తోటి చేయలేరండి. ఇప్పుడంటే పాన్ ఇండియా అనేది వచ్చింది కానీ మేడం, పాన్ ఇండియా మాకు అంటే తెలిసింది మీ వల్లే, అవునా కదా మేడం చెప్పండి? అంత ఇంగ్లీష్ ఇప్పుడు ఆస్కార్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం మాట్లాడాలి అని అనుకుంటారు ఇక్కడున్న వాళ్ళు, కానీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడి మీకు తెలుసు ఎలా ప్రొనౌన్స్ చేయాలి ఏంటి అని చెప్పి. నాకు తెలిసి వాళ్ళు ఏమనుకుంటారు, ఈవిడ ఆల్రెడీ ఇక్కడే అమెరికా అనుకుంటా, ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు అనుకుంటా అనేసి అనుకుంటారు కదా, అవునా కదా?